రైట్. ఇక రీసెంట్ గా అయితే ఐబొమ్మకు సంబంధించి చాలా వరకు ఎవరైతే ఐబొమ్మ రవి అరెస్ట్ అవడం అయితే జరిగింది. మనందరికీ తెలిసిన విషయమే. అసలు మేజర్ గా రవి అరెస్ట్ అవ్వడానికి రీజన్స్ ఏమున్నాయంటే చాలానే చెప్పొచ్చు. సో దాదాపుగా ఒక ఫోటోస్ మార్ఫింగ్ అయినా చేస్తున్నాడు, లేకపోతే తెలంగాణ హైకోర్టు వెబ్సైట్ ని కూడా ఆయన హ్యాక్ చేశారంటే ఎంతటి క్రైమ్, సైబర్ క్రైమ్ మనకు అసలు మన మాటల్లో చెప్పలేము. మరొకసారి పబ్లిక్ టాక్ లో చూద్దాము అసలు ఏ విధంగా దాన్ని చూస్తున్నారు ప్రజలు అని చెప్పేసి. బ్రదర్ చెప్పండి, అసలు ఐబొమ్మ రవి అరెస్ట్ మీరు ఏ విధంగా చూస్తున్నారు? అది చాలా మంచిదని అనిపిస్తుంది. ఎందుకోసం అంటే ఐబొమ్మ రవి అన్న వ్యక్తి నేను 2022 నుంచి చూస్తున్నా ఐబొమ్మ వెబ్సైట్. ఏదైనా అంటే నేను చూడను, నేను ఓటీటీ ఫిల్మ్స్ చూడను అసలు. ఎందుకోసం అంటే ఓన్లీ థియేటరే. కానీ చాలా మంది ఏంటంటే పేదవాళ్ళందరూ కూడా ఇప్పుడు రవి అన్న వ్యక్తి ఒక దేవుడు అని చెప్పుకోవచ్చు. ఎందుకోసం అంటే ఇప్పుడు మనం ఇప్పుడు ఇదే హైదరాబాద్ చూడండి, అందరూ బ్యాచిలర్స్ అందరూ కూడా ఐబొమ్మ వెబ్సైట్ లో, ఇంకా అది మూవీ రిలీజ్ అవగానే ఏదో ఇంకొక వెబ్సైట్ ఏదో మూవీ రూల్స్, వీటిలో సినిమాలు చూసి వాళ్ళు అక్కడ హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళందరూ కూడా కడుపు కొట్టారు. అయితే కానీ దీన్ని అరెస్ట్ చేయడం మాత్రం చాలా కరెక్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకోసం అంటే వాడు ఒక సినిమా తీయడం అంటే చిన్న కష్టమేం కాదు. సుమారుగా ఒక 1000 మంది దాని మీద వర్క్ చేయాలి. అది కూడా మినిమం ఒక 3 months అంటే 100 days అందరూ కూడా వర్క్ చేసేదాన్ని వీడు అట్లీస్ట్ ఫ్రీగా వాడికి వాడు ఒక వెబ్సైట్ లో పెట్టుకుని వాడు దాని మీద ఒక 20 years సంపాదించడం, వాడు వాడికి ఒక కిక్ కోసం వాడు చేశాడంటే వాడికైతే ఇప్పుడు కిక్ అయితే చూపిస్తారు. కానీ వాడు ఇంకొకటి రీసెంట్ గా ఒక న్యూస్ అయితే చూసావు, సుప్రీం కోర్ట్ ను కూడా హ్యాక్ చేసినట్టు అయితే తెలుస్తుంది. కాబట్టి హైకోర్టు హైకోర్టు ను కూడా వాడు హ్యాక్ చేశాడంటే నాకు తెలిసి వాడిని ఏమి చేయలేరు ప్రస్తుతానికి. ఎందుకు పోలీసులు ఎందుకు చేయలేరు? సాదా సీదా వ్యక్తే కదా ఆయన. సాదా సీదా వ్యక్తి అంటే ఇప్పుడు మీకు ఒక విషయం చెప్పొచ్చు అంటే ఆడు ఎంత వ్యక్తి అయినా సరే వాడు ఇప్పుడు అనుకుంటే ఎవరైతే ఈయన అరెస్ట్ చేసిన ఏదైతే డేటా ఉన్నదో దాన్ని కూడా వీడు అంటే వీడు ఒక్కడు లేడు అక్కడ. ఫస్ట్ పాయింట్ వీడు కూడా చేయడం అయితే అది ఇప్పుడు కూడా ఐబొమ్మ ఇంకా నడుస్తుంది. నేను మార్నింగ్ కూడా చూసా, వెబ్సైట్ ఇంకా ఆన్ లోనే ఉంది. కానీ ఇప్పుడు పోలీస్ వాళ్ళు కూడా వీడిని పట్టుకుని మొత్తం వాళ్ళందరినీ కూడా బయటికి లాక్కొని వస్తే అది మంచిది. కానీ లేకపోతే హైకోర్టు, సుప్రీం కోర్టు కాదు, ఇప్పుడు అరెస్ట్ చేసిన పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్ల ఫోన్స్ కూడా వీడైతే హ్యాక్ చేసే అవకాశం అయితే ఉంది. అన్న ఐబొమ్మ మూవీస్ చూస్తూ ఉంటారా? చూస్తుంటాం మేడం. అంటే రీసెంట్ గా ఈ ఐబొమ్మ రవి అరెస్ట్ అయ్యాడు కదా, సో దాన్ని అసలు మనం ఎలా చూడొచ్చు? అంటే అరెస్ట్ అయ్యాడంటే అతను చేసేది కూడా కొంచెం రాంగ్ కదా, సో అందుకే అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఏంటంటే యాక్చువల్లీ ఐబొమ్మ అనేది చాలా మంది యూజ్ చేస్తున్నారు. డైలీ 50 lakhs members అబోవ్ ఉన్నారు యూజర్. సో వాళ్ళందరూ ఫ్రీగా చూస్తున్నారు కదా. కొంతమంది థియేటర్కి వెళ్ళి చూడలేని వాళ్ళు ఉన్నారు, మిడిల్ క్లాస్ పర్సన్స్. ఇప్పుడు థియేటర్లో కూడా చాలా రేట్లు పెంచేశారు. ఇప్పుడు ఒక మామూలు మూవీ, ఇప్పుడు అన్ని మూవీస్ ఒకటే రేట్ పెట్టరు. సడన్ మనకు ఒక మూవీ, పెద్ద మూవీ రిలీజ్ అవుతుందంటే రేట్లు ఎందుకు పెంచుతారు? పెంచొద్దు కదా. సేమ్ ఎప్పటికీ ఒకటే రేట్ ఉండాలి కదా. సడన్ మనం పెంచడం వల్ల ఒక టికెట్ 300, 400 ఇన్ని కలెక్షన్స్ వచ్చినాయి అంటే ఎడికించి వస్తాయి? అన్ని కోట్లు పెట్టి కూడా తీయమన్నట్లే కదా. వాళ్ళు తీయాలి ఎందుకు? వాళ్ళు లాస్ అవ్వాలి ఎందుకు? వీళ్ళు ఎందుకు? అంటే అది అరెస్ట్ చేయడం కరెక్టే అంటారా, తప్పు అంటారా? అరెస్ట్ చేయడం అంటే ఇప్పుడు వీళ్ళు అందరు కలిసి, వాళ్ళ డైరెక్టర్స్ అందరు కలిసి అన్ని లోపలేపించేసారు. కానీ సేమ్ టైం ఇప్పుడు ఎంతో మంది ఉన్నారు, చూసే వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కలిసి కూడా ఏదైనా ఫైట్ చేసి తీసుకొని రావాలి. చాలా మందికి హెల్ప్ చేయించాడు కదా. ఇప్పుడు ఎంతో మంది ఫ్యామిలీస్ అసలు థియేటర్కి వెళ్ళి చూసే వాళ్ళు ఉన్నారా? చాలా మంది తగ్గిపోయారు ఐబొమ్మ వల్ల. ఐబొమ్మ అనేది చాలా ఫేమస్ అయిపోయింది. అంటే ఒక మిడిల్ క్లాస్ పర్సన్ కి ఫస్ట్ థియేటర్ ఐబొమ్మ అయిపోయింది. చెప్పండి సార్, అసలు ఐబొమ్మ రవి అరెస్ట్ అనేది తెలంగాణ రాష్ట్రంలో సంచలనంగా మారింది. పోలీసులకు కూడా అతను దమ్ముంటే పట్టుకోండి అని సవాల్ వేశారు. దీనికి అసలు ఏమంటారు ముఖ్యంగా? యాక్చువల్ అతను చేసింది తప్పు చేసి మళ్ళీ ఒక పోలీస్ వ్యవస్థకే ఛాలెంజ్ చేసడం అది ఇంకా అతను చేసిన మిస్టేక్. అది పక్కన పెడితే మూవీస్ నవేడేస్ లాంగ్ రన్ అవ్వకుండా ఇలాగా ఐబొమ్మ ఒకటి క్రియేట్ చేసి చేయటం వల్ల మొత్తం సినీ ఇండస్ట్రీ మొత్తం లాస్ట్లోకి వెళ్ళిపోయింది. చిన్న చిన్న హీరోస్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పొట్టగొట్టినట్టు అయిపోతుంది. కేవలం అతను స్వార్థం కోసం ఇలా చేయడం అది చాలా దుర్మార్గం. నేనైతే దీన్ని ఖండిస్తున్నా. అండ్ పోలీసు వ్యవస్థకి నేను సెల్యూట్ చేస్తున్నా. ఎందుకంటే అతను చేసిన ఛాలెంజ్కి తక్కువ టైంలో అతను అరెస్ట్ చేయడం అనేది గ్రేట్ థింగ్. అంటే ఓవరాల్ గా అతను బయటకు వచ్చినా కూడా చాలా వరకు ఆరోపణలు వస్తూనే ఉంటాయి. ఓవరాల్ గా ఆయనకు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా రవికి?
రవికి చెప్పడం ఇంత పెద్ద ఒక నెట్వర్క్ చేయడం అనేది అతని స్కిల్స్ కి మెచ్చుకోవాలి. సో అతన్ని ఎక్స్క్యూజ్ చేసి ఇలాంటి వాటికి కొన్ని ఏమంటారు డోంట్స్ ఉంటాయి అలాంటి అనేది, ఎందుకంటే దొంగకే దొంగ వేస్ అనేది తెలుస్తాయి. సో అలాంటి సైబర్ సెక్యూరిటీలో ఇలాంటి మళ్ళీ సైట్లు హ్యాక్ కాకుండా సో అతనికి దాంట్లోనే ఏదైనా ఒక ఉపాధిలా కల్పించేసి అతని కెరీర్ మరి కాకుండా చేసే బెటర్ అనేది నా థింకింగ్. ముఖ్యంగా కూడా వాళ్ళ భార్యనే ఇవన్నీ బయటకు పెట్టాల్సిన అవసరం వచ్చింది. అక్కడ వాళ్ళ భార్యను అసలు మనం ఏ విధంగా చూడొచ్చు? ఇదొక గ్రేట్ థింగ్ అనే చెప్పొచ్చు. తను ఎందుకంటే తన వైఫ్ అయి ఉండి ఇంత డేర్ చేసి తనని పట్టించడం అనేది తన నిజాయితీకి ఒక మంచి నిదర్శనం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.